పిజ్జా ఊతప్పం. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. పిజ్జా ఊతప్పం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బొంబాయి రవ్వ, బియ్యం పిండి కలిపిన దోశ పిండి, ఉప్పు, క్యాప్సికమ్, చీజ్, ఆరిగానో, వెన్న, పిజ్జా సాస్, స్వీట్ కార్న్, చిల్లీ ఫ్లేక్స్, నూనె, ఉల్లిపాయ ముక్కలు, టమోటా ముక్కలు. సో అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి. ఇక మనం ఊతప్పం చేయటమే తర్వాత. ఫస్ట్ ఏంటంటే ఒక గ్లాస్ రవ్వ తీసుకున్నారనుకోండి, బొంబాయి రవ్వ, ఒక అర గ్లాస్ బియ్య పిండి వేసుకోవాలి. అది కలిపేసి ఉప్పేసి కలిపేసేసుకొని ఒక 1 అవర్ నానబెట్టుకోవాలి. ఇది మన మెయిన్ బ్యాటర్ అన్నమాట. అంతే. అంటే మనము దోశల పిండితో చేయట్లేదు, రవ్వతోటి చేస్తాం. రవ్వతో చేస్తున్నాం. ఈక్వల్ క్వాంటిటీ కదా? కాదు, ఒక గ్లాస్ రవ్వ అయితే అర గ్లాస్ బియ్య పిండి. అర గ్లాస్ బియ్య పిండి, సారీ, ఒక గ్లాసు బొంబాయి రవ్వ తీసుకొని హాఫ్ గ్లాసు బియ్యం పిండితో అలా దోశ బ్యాటర్ లాగా బాగా కలిపేసి నానబెట్టాలా? ఒక అరగంట నానబెట్టాలి. మనం ముందుగా తయారు చేయాల్సింది ఈ పిండి. ఓకే, రెడీగా ఉంది. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్. అంతే. సో ముందు పెనం వేడెక్కాలి. ఈ పిండిని ఒకసారి మనము తిప్పుకొని చూసుకోవాలి, మా తిక్కుగా ఉందా పలుచగా ఉందా చూసుకొని కరెక్ట్గా సరిపోతే ఉంచేసుకోవచ్చు. లేదంటే తిక్కుగా ఉంటే కొంచెం వాటర్ కలుపుకోవచ్చు. సో కరెక్ట్గా ఉంది, ఇలా ఉండాలి. కొంచెం ఉప్పు వేస్తాను ఒకసారి. మీరు ఏం చేయండి అంటే ఫస్ట్ కొంచెం వెన్న వేరా. సో ఉప్పు వేసి కలిపేయాలి. కొంచెం వెన్నతో పాటు నూనె కూడా వేయండి. ఇదేంటి, గార్లిక్ బటరా? కాదు, బటరే. అది ఇప్పుడు ఎండాకాలం కదా, ఒకసారి మెల్ట్ అయినట్టుగా ఉంటుంది అన్నమాట. కొంచెం నూనె. నేను వేస్తున్నాను. అలా మూత పెట్టి ఒక నిమిషం కొంచెం స్టీమ్ అయిన తర్వాత, ఎప్పటిలాగే పిజ్జా అంటే మనము దానిపైన అన్నీ వేసుకోవాలన్నమాట. 1 by 1 వేస్తున్నప్పుడు చెప్తాను. సో కొంచెం ఉడికిన తర్వాత పైనుంచి మనము ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఊతప్పం అంటే అన్నీ వేస్తాం కదా, దీనికి కొంచెం పిజ్జా బేసిక్ అన్నీ వాడుకోవాలి. ఇప్పుడు ఓకే. ఇప్పుడు మనం ఈ ఫస్ట్ ఈ టమాటా సాస్ వేసుకోవచ్చు, టమాటా కెచప్ వేసుకోవచ్చు. ఇది పిజ్జా సాస్ మొత్తం వేసి స్ప్రెడ్ చేయండి. పిజ్జా సాస్ తీసుకొని దాన్ని మొత్తం మనం వేసిన దోశకి అంటేలాగా. తర్వాత చుట్టూ ఉల్లిపాయలు. ఓకే. అట్లాగే క్యాప్సికమ్ ముక్కలు. నెక్స్ట్ ఈ టమాటా, కొంచెం స్వీట్ కార్న్. మనం ఉడికించిన ఓకే, అంత రౌండ్గా స్ప్రెడ్ చేయండి. సో అచ్చం పిజ్జా లుక్ వచ్చేసింది. ఇప్పుడు దీనిపైన ఆరిగానో. ఓకే. సో ఊతప్పం మీద పిజ్జా వేస్తాం మనం మొత్తం. ఇప్పుడు చిల్లీ ఫ్లేక్స్ చుట్టూ కొంచెం వేయచ్చు, స్పైసీ కావాలంటే. నెక్స్ట్ చీజ్. ఇది మొత్తం వేసారా, ఎందుకంటే ఇది సమ్మర్ కదా, మెల్ట్ అయిపోయింది. కొంచెం ఇట్లా స్ప్రెడ్ చేయరా. సో ఇప్పుడు మనం పిజ్జా మనకి ఇలా తురుములాగా పౌడర్ లాగా దొరుకుతుంది. క్యూబ్స్ కూడా దొరుకుతాయి. ఇప్పుడు ఇది ఫ్రిడ్జ్లో ఉంటే ఆ క్యూబ్స్ కనిపిస్తాయి. ఓకే, మొత్తం వేసేయండి. వేసేసి మూత పెట్టేద్దాం. సో ఇలా మొత్తం వేసేసి చక్కగా పిజ్జా అంతా వేసిన తర్వాత ఇంకా కొంచెం స్పైసీ ఇష్టపడేవాళ్ళు చిల్లీ ఫ్లేక్స్, కొంచెం చిల్లీ ఫ్లేక్స్ పైన కూడా ఇలా వేసేసుకోవచ్చు. అంతే. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు. 5 నిమిషాలు అలా మనకి చీజ్ అంతా మెల్ట్ అయ్యి స్ప్రెడ్ అయ్యే వరకు ఉంచాలి. చూద్దాం. దాని అంతా అయిపోయింది. సో ఈసారి చుట్టూ చూడండి.
పిజ్జా ఊతప్పం రెడీ వీనా, టేస్ట్ చూసి చెప్పు. ఓకే, పిజ్జా ఊతప్పం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బొంబాయి రవ్వ, బియ్యం పిండి కలిపిన దోశ పిండి, ఉప్పు, క్యాప్సికమ్, చీజ్, ఆరిగానో, వెన్న, పిజ్జా సాస్, స్వీట్ కార్న్, చిల్లీ ఫ్లేక్స్, నూనె, ఉల్లిపాయ ముక్కలు, టమోటా ముక్కలు. పిజ్జా ఊతప్పం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని వేడెక్కనివ్వాలి. ఇప్పుడు దానిలో కొద్దిగా వెన్న, కొద్దిగా నూనె వేసి కరిగిన వెంటనే మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని కొద్దిగా ఉప్పు వేసి కలిపి దాన్ని ఊతప్పం లాగా కొద్దిగా మందంగా వేసుకోవాలి. అది మూత పెట్టి కొద్దిగా ఉడికిన తర్వాత మనం దానిపైన మూత తీసి పిజ్జా సాస్ రాసుకోవాలి. మొత్తం అంటేలాగా రాసుకున్న తర్వాత దానిపైన కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, తర్వాత స్వీట్ కార్న్, కొంచెం ఆరిగానో, చిల్లీ ఫ్లేక్స్ ఇవన్నీ వేసిన తర్వాత చీజ్ వేసుకొని బాగా స్ప్రెడ్ చేసి మరలా దానిపైన కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్ చల్లుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. ఆఫ్ చేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్ లోకి తీసి ముక్కలాగా కట్ చేసుకొని పిజ్జా ఊతప్పం సర్వ్ చేయండి. అంతే, ఎంతో రుచికరమైన పిజ్జా ఊతప్పం రెడీ.